భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పి దీని నానుడి. అసలు ధర్మం అంటే ఏంటి, ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలేంటి అనే విషయాల గురించి తెలుసుకుంటూనే మనకు నిత్యం పూజకు సంబంధించి, దేవారాధనకు సంబంధించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి సందేహాలని ప్రేక్షకులు తమ ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేశారు. మరి ప్రేక్షకులు అడిగిన సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సీత గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విజయనగరం నుంచి. కలియుగంలో వెంటనే వరాలు ఇచ్చే దేవతలు ఎవరు? దైవం మానుష రూపేణ అని మనకి శాస్త్రం. కలియుగంలో ప్రత్యక్షంగా దేవతలు మనకి కనపడరు కాబట్టి కలియుగానికి వ్యాసులు వారిచ్చినటువంటి మార్గనిర్దేశనాన్ని అనుసరించి కలియుగంలో ప్రత్యక్ష దైవము ఎవరు అంటే గురువు. అందుకే వ్యాసుల వారు రాసినటువంటి గురుగీతలో ఒక ప్రత్యక్షమైనటువంటి శాస్త్రాన్ని రాస్తారు. నగురోరధికం తత్వం, నగురోరధికం శాస్త్రం. గురువుని మించినటువంటి తత్వము కానీ, గురువుని మించినటువంటి శాస్త్రము కానీ మరొక్కటి లేదు అని దాని అర్థం. అంతేకాక ఈశ్వరుడికి కనుక నింద చేస్తే గురువు దానిని శమింపచేయగలుగుతాడు. గురువుకే మనం దోషం చేస్తే కలియుగంలో దానికి ప్రాయశ్చిత్తము లేదు అని శాస్త్రం. అందుకే అమ్మవారు లలితామహా త్రిపుర సుందరీదేవి యొక్క చరిత్రను మనం గమనిస్తే, అపర్ణ అంటే పార్వతీదేవికి ఈశ్వరుడికి వివాహం చేయదలిచి మన్మధుడు ఒక బాణప్రయోగం చేశాడు ఈశ్వరుడి మీద, కాస్త అమ్మవారి మీద మోహం కలగాలి అని. ఆ సమయంలో క్రోధించినటువంటి ఈశ్వరుడు మన్మధుడిని భస్మీపటలం చేశాడు. అప్పుడు రతీదేవి, మన్మధుడు ఇద్దరూ వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద పడి, అమ్మా ఏమిటి, లోక కళ్యాణం కోసం చేసినటువంటి ఈ పనికి ఈ పర్యవసానం ఇలా జరిగితే మరి నా భర్త మన్మధుడిని నేను ఎట్లా పొందాలి అని అడిగింది ఆవిడ. అప్పుడు అమ్మవారు ఒక వరం ఇచ్చింది ఆవిడికి. ఏమిటి అంటే, నీ భర్త అయినటువంటి మన్మధుడు ఇక నీకు ఎప్పటికీ సశరీరుడుగా కనిపిస్తాడు అని. అంటే అమ్మవారి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, గురుమండల రూపిణి అని. దక్షిణామూర్తి స్వరూపముగా, స్త్రీ స్వరూపముగా అమ్మవారు లలితామహా త్రిపుర సుందరీదేవిగా భాసిల్లుతున్నది. అంటే కలియుగములో కాదు, ఎప్పటికైనా గురువు శ్రేష్ఠుడు. అందుకనే గురుపాద సేవా సౌభాగ్యము జన్మ జన్మల యొక్క ఒక పుణ్యప్రదముగా మనకు లభించేటువంటి ఒక వరం. ఇక దేవతారాధనలోకి వెళితే క్షిప్రదేవతారాధన అనేది మనకు ఒకటి ఉన్నది. క్షిప్రము అంటే శీఘ్రము అని అర్థం. కలియుగంలో కలౌ చండీ వినాయక అని శాస్త్రం. కలియుగమునందు చండీదేవి, వినాయకుడి యొక్క ఆరాధన వలన విశేషమైనటువంటి ఫలితము, మనలో మేధో చైతన్యము, బుద్ధి చైతన్యము, బుద్ధి వికసనము ఇవన్నీ కలిగేందుకు ఒక ప్రమాణం కలుగుతుంది. గణపతి యొక్క ఆరాధన వల్ల ఏం జరుగుతుందంటే మనిషిలో విచక్షణ జాగృతం అవుతుంది. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అందరికీ సమానమే. ఎవరైతే ఈ పంచేంద్రియాలని విచక్షణ అనేటువంటి మూలస్వరంతో అనుసంధానం చేస్తారో వారు విజ్ఞులవుతున్నారు. విచక్షణ మరిచిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? విచక్షణ రాహిత్యులుగా మిగిలిపోతున్నారు. ఆ విచక్షణ మనిషిలో జాగృతం కావాలి అంటే గణపతి యొక్క ఆరాధన శ్రేష్టం. మనలో వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాం మనం. ఇద్దరు భార్యలండి ఆయనకి అంటాం. ఎవరా భార్యలు? సిద్ధి బుద్ధి సమేత గణపతి అంటాం. ఎవరా సిద్ధి బుద్ధి అంటే, నాలో విచక్షణ ఎప్పుడైతే జాగృతమై బుద్ధి ప్రచోదనం జరుగుతుందో తద్వారా నేను చేసే ప్రతి పని కార్యసిద్ధిని కలిగిస్తుంది. సిద్ధి బుద్ధి, బుద్ధి ఎప్పుడైతే ఉందో సిద్ధి అప్పుడు ఉంటుంది. అందుకే గణపతి ఉన్న చోట సిద్ధి బుద్ధి ఉంటాయి. వాటిని మనం భార్యలుగా చూపించాం. అట్లే వల్లి దేవసేన. దేవసేన ఎవరు? ఇంద్రుడి కుమార్తె. అంటే దేవతలకే ఆవిడ సేనాధిపతి, దేవతలకే సేన ఆవిడ.
అంటే అర్థం ఏమిటి? నాలో ఉండేటువంటి చైతన్య శక్తి, నాలో ఉండేటువంటి ఒక రాజరిక శక్తి, అంటే ఒక ఉక్రోషము, ఒక క్రోధము, ఒక పని చేయడానికి నాలో ఉండేటువంటి ఒక వీరత్వము, సూరత్వము, ఇదంతా కూడా ఆ దేవసేన. మరి వల్లీదేవి ఎవరు? నాలో నాటుకుపోయి నన్ను పెనవేసుకున్నటువంటి సాధనా బలము. అంటే ఈ దేవతా స్వరూపాల్ని, క్షిప్ర దేవతా స్వరూపాల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మన శరీరంలో అంతర్లీనముగా నడుస్తున్నటువంటి నాడీ వ్యవస్థకు, చైతన్య వ్యవస్థకు అనుసంధానం. కాబట్టి కలియుగంలో ఏ దేవతారాధన మనకి శీఘ్ర ఫలితం ఇస్తుంది అంటే, ఒకటి గురువు, రెండు ఈ క్షిప్ర దేవతారాధన. ఉదాహరణకి లక్ష్మీ నృసింహస్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి ఇత్యాది స్వరూపాల్ని ఆశ్రయిస్తే శీఘ్ర ఫలితం కలుగుతుంది. మరొక ఉత్తరాన్ని చూద్దామండి. చిరంజీవి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని. రామాయణ భారతాల్లోని అద్భుత శక్తులు నిజమైనవేనా తెలియజేయండి అంటూ రాస్తున్నారు. శక్తి అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఫిజిక్స్ చదువుకుంటే ఒక మాట ఉంటుంది, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అగ్ని, వేడి, ఆ అగ్నితత్వము మనలో ఉండేటువంటి శక్తికి బీజం. అందుకనే నేను ఇప్పుడు రక్తం కోసుకుంటే వెచ్చగా ఉంటుంది, శరీరం చల్లబడిపోతే శవం అయిపోతుంది. నేను నడుస్తున్నాను అంటే లోపల ఉండేటువంటి 98.4 degrees అది ఏదైతే ఉందో అది మెయింటైన్ అయితేనే నేను ఉంటాను. అది చల్లబడిపోతే మనిషి ఉంటాడు. శక్తికి ప్రాధాన్య బీజం ఏమిటి అంటే ఆ జనించినటువంటి ఉష్ణశక్తి. ఉష్ణశక్తి ఎక్కడి నుంచి పుడుతోంది? తపస్సు. తపస్సు అంటే మనిషి చేసేటువంటి సాధనలో నుంచి పుట్టేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమంలో నుంచి పుట్టినటువంటి వేడి ఒక రకమైనటువంటి తేజస్సుకు కారణమై, జపాన్ భాషలో వాళ్ళు ఓరా అంటారు దాన్ని, మనం దానిని రోగ నిరోధక శక్తి అని కొందరు, వర్చస్సు అని కొందరు అంటారు. కొంతమందిని చూస్తే వర్చస్సు కలుగుతుంది చూస్తుంది. అలా ఒక వలయంగా ఏర్పడుతుంది. అది ఆ వలయంగా ఏర్పడినప్పుడు అమ్మవారికి ఒక నామం ఉన్నది, అణిమాధిభిరావృతాం మయూఖై అంటాం లలిత అమ్మవారిని కొలిచేటప్పుడు. అంటే ఏమిటిట? అమ్మవారి యొక్క చుట్టుపక్కల అణిమ, గరిమ, లఘిమ వంటి అష్టసిద్ధులు కూడా ఎలా ఉన్నాయటవి? ఆవృతాం, చుట్టుపక్కల అలా చుట్టూ ఉన్నాయట. ఎలా ఉన్నాయట? మయూఖై, కిరణములుగా ఉన్నాయట. అలా ఒక సాధకుడు ఎలాగైతే నిత్య తపస్సు చేస్తూ ఉంటాడో వాడి చుట్టుపక్కల ఈ అణిమాది అష్టసిద్ధులు కూడా వలయాకారంలో ఉంటూ ఒక ప్రచండ వర్చస్సు కింద వారిని కాపాడుతూ ఉంటాయి. ఇది రామాయణ మహాభారతాలలోనే కాదు, కలియుగంలో కూడా అట్టి మహానుభావులు ఉన్నారు. వీరందరికీ ఆ వర్చస్సు, ఆ తపస్సు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వారు చేసినటువంటి తపస్సులో నుంచి వచ్చింది. ఆ తపస్సు ఇచ్చేటువంటి వర్చస్సునే మనం అద్భుత శక్తిగా పరిణమిస్తాం. ఉదాహరణకి చూడండి, మీరు ఎవరైనా ఒక తాపసి దగ్గరికి, ఒక మహానుభావుడైనటువంటి మంత్ర సాధకుని దగ్గరికి వెళితే వాళ్ళు మిమ్మల్ని చూడగానే మీకున్న సమస్యను కానీ మరొకటి కానీ చెప్పగలుగుతారు. కుహనా మేధావులు, హేతువాదులని చెప్పుకునేటువంటి వాళ్ళు దానిని కోయిన్సిడెన్స్ అంటారు. అన్నీ కోయిన్సిడెన్స్లోకి రావండి. నిజమైనటువంటి ఆ తపస్సులో నుంచి ఎదుటివారిని చదవగలిగేటువంటి అష్టసిద్ధులు మనకి ఉన్నాయి అని ప్రకృతి నిరూపిస్తోంది. ఆ ప్రకృతిని మన అనుసంధానంలోకి తీసుకురావడమే తపస్సు. ఆ తపస్సులో నుంచి జనించినటువంటి ఆ వర్చస్సే శక్తి. ఆ శక్తి ఇప్పటికీ ఈనాటికి కలిగినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. మనం ఎంతో అనుభూతిని చెందుతూ ఉంటాం. అరే వారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది అనుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుంది? పాజిటివ్గా ఫీల్ అవుతుంటారు. ఆ సకారాత్మక శక్తి తపస్సు. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఖచ్చితంగా క్షేత్ర దర్శనం చెయ్యాలి, ఖచ్చితంగా మహనీయుల దర్శనం చెయ్యాలి. ఎందుకు? నాలో ఉండేటువంటి నకారాత్మక శక్తి అలాంటి మహనీయులు ఎప్పుడైతే నన్ను చూస్తారో తొలగిపోతుంది, నాలో చైతన్యం జాగ్రత్త అవుతుంది. మరొక ఉత్తరాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు నరసింహరావు గారు శ్రీకాకుళం నుంచి. ఆర్షధర్మం అంటే ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ఆర్షధర్మము అన్నా, ఈనాడు మనం సనాతన ధర్మము అని పిలుచుకుంటున్నా, హిందూ ధర్మము అంటున్నా, ఇదంతా ఒక్కటే. వివిధములైనటువంటి పేర్లు ఎందుకు అంటే ఆయా కాలమాన పరిస్థితులను అనుసరించి దార్శనికులు ప్రసాదించినటువంటి ఒక్కొక్క నామధేయముగా చెప్పవచ్చు. కానీ మనది సనాతన ధర్మం. ఆర్యులు, మన పూర్వీకులు తపస్సు ద్వారా సాధించినటువంటి మహత్తరమైనటువంటి శృతి అంటే వేదము, వేదోక్త ప్రకారమైనటువంటి మార్గావళిని అనుసరించి ఉంది కాబట్టి ఇది ఆర్షధర్మము అయింది. సనాతనముగా అంటే ఉదాహరణకి మనం ఆలోచించుకుంటే వేదం ముందా పురాణ పాత్రలు ముందా అంటే వేదమే ముందు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక చిన్న ప్రశ్న అడగవచ్చు,
వేదం చదివితే అందులో రామ, కృష్ణ అనే పేర్లు ఉంటాయి, శివ అనే పేరు ఉంటుంది. మరి రాముడేమో త్రేతాయుగంలో పుట్టాడు, కృష్ణుడేమో ద్వాపరయుగంలో పుట్టాడు. మరి ఎవరు ముందు అంటే గుణానుకీర్తనం, నామానుకీర్తనం అని 2 విధాలు. ఈ రామ అనే శబ్దము త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఒక ఆకారం, అది రాముడు అనేటువంటి ఒక ఆకారం. ఇదే రామ శబ్దము వేదంలోకి వెళితే గుణానుకీర్తనం. ఆ రామ అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి మంత్రం, అది ఒక గుణం. అది అలా ఈ సనాతనముగా వస్తున్నటువంటి ఈ విధి విధానాలని వాటిని అవలంబిస్తూ ఒక జీవన విధానంలో వెళ్ళింది. కాబట్టి మనది మతము కాదు, ధర్మము. ఇది సనాతనముగా వస్తోంది కాబట్టి సనాతన ధర్మము. మహనీయులైనటువంటి ఋషుల ద్వారా మనకు అందించబడింది కాబట్టి ఆర్షధర్మము. పేర్లు మాత్రమే తేడా, రూపం ఒక్కటి. మరొక ఉత్తరాన్ని చూద్దామండి. దీపిక అడుగుతున్నారు విజయవాడ నుంచి ప్రశ్నని. ధర్మం 4 పాదాలు అంటారు, అవి ఏంటి? దీనికి సంబంధించి మనకి 2-3 ప్రమాణాలు కనపడుతున్నా రామాయణాన్ని అనుసరించి శృతి, సత్యము, దానము, తపస్సు. అసలు ధర్మం యొక్క స్వరూపం ఏమిటిట అంటే గోమాత, నందీశ్వరుడు, 4 పాదముల ధర్మాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి. దీనికి శృతి అంటే ఏంటి, మూలం ఏమిటి? వేదం. మరొక దీనిలో సత్యము, శౌచము అని కూడా చెప్పబడ్డాయి. ఎలా తీసుకున్నా శృతి, తపస్సు, దానము, నియమం, ఈ 4 మనకి 4 పాదములుగా చెప్పబడుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే శృతి అంటే వేదము. ఆ వేద మూలమైనటువంటి జీవన విధానాన్ని మనదిగా సొంతం చేసుకుంటూ, ఆ వేద విహితమైనటువంటి జీవన మార్గములో నడుస్తూ, ఆ పెద్దలిచ్చినటువంటి తపస్సును ఆచరిస్తూ, నేను సంపాదించినటువంటిది, నేను ధనము కానీ ఆ తపశ్శక్తి కానీ నాతోనే ఉంచుకోకుండా లోకహితము కొరకు నేను దానిని దానం చేయడం, అంటే లోకహితము కొరకు నేను దాన్ని ధారపోయడం. చాలామంది ఏమనుకుంటారంటే ధారపోయడమే కదా, ఇవ్వడమే కదా అనుకుంటారు. కానీ సృష్టిలోకెల్లా అతి కష్టమైనటువంటి పని ఏమిటి అంటే లోభత్వాన్ని విడిచిపెట్టడం. అందుకనే గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, కర్మత్యాగము ముఖ్యము కాదు. ఇప్పుడంటే చాలా మతాలు వచ్చేసినాయి సమాజంలో. ఎవరెవరో పేర్లు చెప్పి నువ్వేం చేయక్కర్లా, కళ్ళు మూసు కూర్చుంటే పని అయిపోతుంది అంటున్నారు. కాదు, ఒక వ్యక్తి తన నిత్య కర్మలను ఆచరించవలసినదే. మనది కులహితమైనటువంటి సమాజం కాదు నాన్న, ఇది చాలా తప్పు మాట. చాలా మందికి తెలియక వాడుతున్నారు ఈ పదాలన్నీ. కులహితమైన సమాజం కాదు మనది వర్ణహితమైనటువంటి సమాజం మనది. చాతుర్వర్ణాం మయా సృష్ట అన్నాడు కానీ వివిధ కులాహ మమ సృష్టి అని అనలేదు ఆయన. ఈ కులాలు మనం కనిపెట్టుకున్నది. చాతుర్వర్ణ మయా సృష్ట అన్నాడు. అది కూడా ఎలాగా? గుణకర్మ విభాగశః. గుణమును బట్టి కర్మను బట్టి అన్నాడు తప్ప జన్మను బట్టి కూడా అనలా. అక్కడ చాలా సూక్ష్మమైనటువంటి రహస్యం. అంతరార్థం అర్థం చేసుకోలేక కొట్టుకుంటున్నాం మనం. ఎప్పుడైతే ఈ కర్మ అనేటువంటిది వారి వారి యొక్క జీవన విధానాన్ని అనుసరించి ఒక్కొక్క కర్మను నిర్దేశించడం జరిగింది. ఆ కర్మలను మనం విడిచిపెట్టకుండా ఆచరించాలి. ఎలా ఆచరించాలిట? కర్మఫల త్యాగం చేసేంత గొప్ప మనస్సు మనకి రావాలి. అంతే తప్ప కర్మత్యాగం చేయకూడదు. నాకు 80 ఏళ్ళు వచ్చేసే కదా, ఇంకా నేను రేపటి నుంచి దేవుని పూజించక్కర్లేదు, నేను సంధ్యావందనం చేయక్కర్లేదు అనుకుందుకు లేదు. కట్టె కాలే ఆఖరి నిమిషం వరకు కూడా మనకి ఇవ్వబడినటువంటి నిత్య కర్మలు ఆచరించవలసినదే. తథ్యము శిలా ప్రమాణం అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ కర్మఫలము మనం స్వీకరిస్తున్నామో, నేనేమనుకుంటున్నాను, నేను ఒక సంకల్పం చెప్పేటప్పుడు నేను, నా భార్య, నా బిడ్డలు బాగుండాలి. కర్మఫల త్యాగము అంటే ఏంటి? స్వామి నేను పూజ చేస్తున్నాను, నాకు ఇంకేం వద్దు, ఇంకేమీ వద్దు అనుకునేంత మహత్తరమైనటువంటి ఆ దాన గుణం కావాలి మనిషికి. లేకపోతే ఏమవుతుంది? ప్రతిదీ స్వార్థమే కదా, నాకు నాకు నాకు. అందుకనే మన పూర్వీకులు ఒక మాట అంటారు, చిన్నపిల్లలకి ఏం నేర్పించాలి మనం? పుట్టినరోజు వస్తే నీకేం గిఫ్ట్ వచ్చింది, నువ్వు కేక్ కట్ చేసి ఎంతమందిని పిలిచావు కాదు, ఏమి ఇవ్వగలమో నేర్పించాలి. ఎప్పుడైతే మనం పిల్లలకి ఇవ్వడం నేర్పించామో, ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించారో, సమాజం ఎప్పుడూ సౌభ్రాతృత్వంతో ఉంటుంది. లేకపోతే తీసుకోవడంలోనే మిగిలిపోతుంది. అందుకనే శృతి, తపస్సు, దానము,
అనుసరణ. పెద్దవాళ్ళని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇది ఈ 4 పాదములు ఎప్పుడైతే స్థిరంగా నడుస్తాయో లోకం బాగుంటుంది అని చెప్తారు. ఏ ఒక్కటి మార్గం తప్పినా ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట ఒక కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడితే ధర్మము భ్రష్టత్వం ఏర్పడుతుంది. అందుకనే కలియుగంలో ధర్మం ఎన్ని పాదాల మీద నడుస్తుందంటారు? ఒకటే పాదం. అయితే ఇదేనా చేస్తాడు లేదా అదేనా చేస్తాడు, రెండూ చేసేవాళ్ళు కనపడరు. మరొక ఉత్తరాన్ని చూద్దామండి. గీత గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని గజపతి నగరం నుంచి. సనాతన ధర్మంలో 108కి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? సహజంగా ఒక సంఖ్య పూర్తి అయ్యింది అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే 100తో అనుకుంటాం, ఒక 100తో ఆపేద్దాం అని అనుకుంటాం. మనం శూన్యంతో ఆపడము శ్రేష్టము కాదు అని మన గణిత శాస్త్రం చెప్తున్నది. వేదం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక మంత్ర సాధన మీరు చేసేటట్టయితే 8,28,100 ఇంకా ఆ పైన మీ శక్తి అంటుంది. అంటే నాకు ఈరోజు సమయం లేదనుకోండి, కనీసం 8 మార్లైనా చెయ్యాలి. ఇంకొంచెం సమయం ఉందనుకోండి, కనీసం 28 మార్లైనా చెయ్యాలి. అసలు సమయం ఉండి నిబద్ధతతో చెయ్యాలి అంటే కనీసము 108 పర్యాయాలు చెయ్యాలి. ఈ 108 అనే సంఖ్య కేవలము భారతదేశంలోనే ప్రఖ్యాతమైన సంఖ్య కాదండి. ఫిబొనాకీ రూల్ అని ఒకటి ఉంది దీనికి. ఇది ఈ 108 అనే సంఖ్య అన్ని మతాల వారు అన్ని ధర్మాల వారు ప్రముఖంగా దీన్ని భావించేటువంటి సంఖ్య. ఇది 1, 8 కలిపితే ఎంత? 9. అంటే 9 నవ అనేటువంటి దాని పేరు. అంటే అక్కడతోటి పూర్ణత్వం సిద్ధిస్తుంది అనేటువంటిది ఒక సిద్ధాంతం. 108 అనేటువంటి సంఖ్యకి ఎప్పుడైతే మీ 99 దాటిందో ఆ తర్వాత వచ్చేటువంటి పూర్ణ సంఖ్య 108. కాబట్టి ఏ పని చేసినా అమ్మవార్లు కానీ ఎవరికైనా సరే మనందరం గుళ్ళోకి వెళ్ళి మాకు అష్టోత్తరం చేయించాలి. అష్టోత్తరం అంటే అర్థం ఏమిటి? పూర్తిగా పలకాలి దాన్ని. అష్టోత్తర శతనామావళి, అష్ట ఉత్తర శతం. ఉత్తరము అంటే అర్థం ఏమిటి? ఉత్తర దిక్కు కాదు, ఉత్తరము అంటే తర్వాత. అష్ట ఉత్తర 8 తర్వాత, దేని తర్వాత 8? శతం. 100 తర్వాత 8 అంటే 108 అని అర్థం అక్కడ. అంటే ఎప్పుడైతే ద్విసంఖ్య 99 పూర్తయిన తర్వాత పూర్ణ సంఖ్య వస్తుందో ఆ పూర్ణ సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఎప్పుడు వస్తుంది అంటే అది 108 అయితే వస్తుంది. అలా సహస్రం ఎప్పుడవుతుంది పూర్తి? సహస్రం తర్వాత 8 అయితే సహస్రం పూర్తవుతుంది. అట్లా మొత్తము సంఖ్యలో ఆ 9 అనేటువంటిది రావడం కోసం ఇది అన్ని ధర్మాల వాళ్ళు పరిపూర్తిగా పవిత్రంగా భావించే సంఖ్య 108. కేవలం మనకే కాదు ఇది. మీరు మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినా ఈ 108 చాలా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. అలా మనం ఈ 108 అనేటువంటిది ఒక ప్రమాణంగానే మనం మంత్ర సంఖ్యలో మంత్ర జపంలో ఇది ఒక ప్రమాణంగానే మనం ముందుకు వెళ్తాం అన్నమాట. అదే పూర్ణ సంఖ్యగా 108కి ప్రాధాన్యత అక్కడ. మరొక ప్రశ్నని చూద్దామండి. చంద్రశేఖర్ గారు బందర్ నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని. స్థూల ధర్మం సూక్ష్మ ధర్మం అంటే ఏమిటి? నిత్యము ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మాలు నిర్దేశింపబడ్డాయి. వారి వారి యొక్క వర్ణాశ్రమాలను బట్టి ఈ ధర్మము నువ్వు చెయ్యాలి అని నిర్దేశింపబడింది. నిర్దేశింపబడిన ధర్మాలని తూచా తప్పకుండా మనం పాటించడం ఏదైతే ఉందో అది మన స్థూల ధర్మం అవుతోంది. అందరూ చక్కగా ఆయన బ్రాహ్మణురా సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఆయన వైశ్యుడురా ఫలానాలు చేసుకుంటున్నాడు. ఇవన్నీ స్థూల ధర్మాలు. ఇక సూక్ష్మ ధర్మం అని ఒకటి ఉంది. ఈ సూక్ష్మ ధర్మంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది ధర్మమే, దాని ఫలితం కనిపించదు. అది చెయ్యడము అనేటువంటిది ఒక బాధ్యత అక్కడ. ఉదాహరణకి నేను మడిలో ఉన్నాను అనుకుందాం. నేను మడిలో ఉన్నాను, ఇంకెవరిని ముట్టుకోకూడదు మడిలో ఉంటే. మరి నియమంగా అదే కదా. ఒక పక్కన ఒక ప్రాణి వెళుతోంది, నీళ్ల కోసం అల్లాడుతోంది. నేను పూజ చేసుకుంటున్నాను, ఈ నీళ్లు నా దేవుడికే, నేను ఆ నీళ్లు ఒకటి ఇవ్వకూడదని నేను ఉన్నాను అనుకోండి, ఇంకా దాంట్లో ధర్మానికి అర్థమే ఉంది. సూక్ష్మధర్మం ఏమిటి? ఈ నీటితోటి వారిని బ్రతికించటం సూక్ష్మధర్మం. తర్వాత మళ్ళీ నేను శౌచం పొంది నా పూజ నేను చేసుకోవచ్చు. అంతే తప్ప ఆ ప్రాణిని నిలబెట్టకుండా నేను ఇక్కడ ఎంత చేసినా దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించరు. మానవ సేవ మాధవ సేవ. అట్లా కనిపించని అన్నార్తులు ఉన్నారు. ₹1 నేను సంపాదించుకుంటున్నాను, దాంట్లో నుంచి ఒక 10 పైసలు నేను ఆ అన్నార్తులకి నేను అక్కడ అన్నం పెట్టాను అనుకోండి. సహజంగా ఏం జరుగుతుందంటే మన పెళ్ళిళ్ళకి వాటికి పెద్దవాళ్ళని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం?
అంటే ఈనాటి కాలంలో మ్యారేజ్లు అంటే డాంబికంగా అలంకారం కోసం పిలుస్తున్నాం. ఒకనాడు పెద్దవాళ్ళని పిలిచి వివాహాలు కానీ సత్కార్యాలు కానీ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? వారి ఆశీస్సులు ఉంటే ఆ దంపతులు అన్యోన్యంగా నిండు నూరేళ్లు ఉంటారు. దీనికి కుహనా మేధావులు ఇంకొక అర్థం ఇచ్చారు. అంతమంది సాక్షిగా ఉంటారు కాబట్టి విడిచిపెట్టడని. అది వాళ్ళ మేధస్సు. అది మన మేధస్సు ఏమిటి? అంతమంది యొక్క ఆశీస్సులతోటి వారు నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉంటారు. అందుకే చూడండి, ఆ మంగళసూత్రం కూడా ముత్తైదువుల యొక్క మెడలో పెట్టి తీస్తారు. అమ్మా నీ మాంగళ్యం కూడా పిల్లకి ఇవ్వమ్మా అని. అవునా? అలా నేను సంపాదించిన దాంట్లో ₹1 అలా దానాల కోసం నేను ఇస్తున్నాను అనుకోండి. ఆకలిగా ఉన్న ఒక్క వ్యక్తి కడుపు నిండా భోజనం చేసి అన్నదాత సుఖీభవ అన్నాడు అనుకోండి, వారి ఆనందం నాకు ఆశీస్సులు అవుతున్నాయి కదా. అట్లా ఇది ధర్మము లేదంటే ఇది చేయడం వల్ల నాకు ఇది జరుగుతోందని నాకు తెలియదు, కానీ ఒక సత్కార్యాన్ని అంతర్లీనంగా నేను ఎప్పుడైతే ఆచరిస్తానో అది నాకు సూక్ష్మధర్మం అవుతుంది. స్థూల ధర్మము నాకు నియోగింపబడినటువంటి నా బాధ్యతని నేను నిర్వర్తించటము స్థూల ధర్మం అవుతుంది. ఇంతే. గురుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు ఎన్నో ప్రశ్నలు అడిగారండి, చక్కని సమాధానాలు తెలియజేశారు.